మీ మనవరాలు హ్యాపీగా బిర్యానీ తింటుందా? మా సంధ్య బిర్యానీ చేస్తే నాకే నోరూరిపోతుంది. నా కూతురికి నోరూరదా? నేను చెప్పాను కదత్తయ్య, సంధ్య అనుని తన సొంత కూతుర్లా చూసుకుంటుందని. అను గురించి మీరేం కంగారు పడకండి. 10 రోజుల తర్వాత తనని మనం ఇక్కడికి తీసుకురావాలనుకున్నా నేను అక్కడే ఉంటానని అను చెప్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టండి అత్తయ్య. అను దూరమైతే మీరెంత బాధపడతారో నాకు తెలుసు. కానీ ఇదంతా దాని భవిష్యత్తు బాగుండాలనే. ఒక్క 10 రోజులు ప్లీజ్ అత్తయ్య. అనుకున్నది చేస్తున్నారు కదా, అఘోరించండి. సన్నీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో సన్నీ. రాజేష్ బాబు, నీకు శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను బాబు. ఈ టైంలో ఫోన్ చేసి శుభవార్త అంటున్నావేంటి? నువ్వు మా అత్తని మౌనికని తిట్టి మంచి పని చేసావు రాజేష్. నువ్వు క్లాస్ పీకడం వల్ల మౌనిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవితంలో మౌనిక మారదు అనుకున్నాను, కానీ నీ మాటలతో మౌనిక మనసు మారిపోయింది. సన్నీ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అవును రాజేష్ బాబు, నువ్వన్న ఒక్కొక్క మాట దాని గుండెల్ని పిండేసి మౌనిక కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. అది మిమ్మల్ని మర్చిపోయి పెళ్లి చేసుకుంటాను అంది. ఏంటి మళ్ళీ డ్రామా ఆడుతుందా? సన్నీ, నువ్వు పొరబడుతున్నావు. తల్లి కూతురు కలిసి మళ్ళీ ఏదో కుట్రకి తెరలేపారు. నువ్వు వాళ్ళని నమ్మొద్దు. లేదు బాబు, ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ సీక్రెట్గా గోడచాటు నుండి తల్లి కూతుళ్ళ మాటలు విన్నాను నేను. మౌనిక చాలా ఫీల్ అవుతుంది. వాళ్ళమ్మకి పెళ్లి సంబంధం చూడమని చెప్పింది. పెళ్లి చేసుకుంటానంది. అంటుంది, కానీ పెళ్ళైతే చేసుకోలేదు కదా సన్నీ. ఒకవేళ నిజంగా తను పెళ్లి చేసుకుంటే అప్పుడు తనని నేను నమ్ముతాను. అప్పటి వరకు నేను మౌనికాని నమ్మను. నువ్వు కూడా అనవసరంగా ఆ తల్లి కూతుర్లని నమ్మొద్దు. అలా నమ్మిన మా అమ్మని, మా వింధ్యని ఎంత మోసం చేసిందో నాకు తెలుసు. ఈ ఇంట్లో తన వల్ల మేము అనుభవించిన బాధలు, వేదనలు చాలు. అయినా 6 సంవత్సరాలు జైలుకు వెళ్ళొచ్చాక కూడా తనకి బుద్ధి రాకపోతే ఎలా? నేను నీలాగే అనుకున్నాను బాబు, కానీ ఇప్పుడు బుద్ధొచ్చింది. ఈ శుభవార్త నీకు చెప్పడానికే ఫోన్ చేశాను. ఇంత జరిగిన తర్వాత కూడా మా అత్త ఇంకో ప్లాన్ చేసి నిన్ను లాక్ చేద్దామని చెప్తుంటే మౌనిక తిట్టింది. ఇంకా చాలు అని మా అత్తని చీ కొడుతుంటే నా చెవులారా విన్నాను. మౌనిక కన్నీళ్ళు, తన గొంతులో బాధని చూస్తుంటే నిజంగా మారిపోయినట్టే అనిపిస్తుంది బాబు. సన్నీ, నిజంగా మౌనిక మారితే సంతోషమే కదా, కానీ అంత ఈజీగా వాళ్ళని నమ్మకూడదు. ఒకవేళ నువ్వు నమ్మినా నేను నమ్మను. ఏమైంది సన్నీ? రాజేష్ నమ్మట్లేదు. ఏమండి, అనుని సంధ్య మారుస్తుందని నేను చెప్పానా? అది వెళ్ళి ఒక్కరోజు అయిందో లేదో నేల మీద కూర్చుంది. సంధ్య వండి పెట్టిన బిర్యానీ తింటుంది. సంధ్యని అమ్మ అని పిలుస్తుంది. అంతెందుకు, అత్తయ్య హోటల్ నుంచి తెప్పించిన ఫుడ్ కంటే సంధ్య చేసి పెట్టిన బిర్యానీ బాగుందని పొగుడుతుంది. పాపం అత్తయ్య. అను అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, తిరిగి వస్తుంది అని ఎన్నో ఊహించుకున్నారు. ఇప్పుడు అను బిర్యానీ కోసమైనా అక్కడే ఉంటానని చెప్తుంటే అత్తయ్య మొహం చూశాక నాకు భలే నవ్వొచ్చిందండి. అత్తయ్య ముందు నవ్వితే ఎక్కడ కోప్పడతారో అని ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా?
ఏమండి ఏంటి అలా ఉన్నారు? ఆ, ఏం లేదు. సన్నీ ఫోన్ చేశాడు. ఆ మౌనిక పెళ్లి చేసుకుంటానని చెప్తుందంట. ఏంటండి దాని ప్రస్తావన తీసుకురావద్దని నేను చెప్పాను కదా. అది పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? అసలు దాని గురించి మనకెందుకు? అబ్బా వింధ్య, కోప్పడకు. నేను సన్నీతో ఇదే విషయం చెప్పాను. సన్నీకి ఫోన్ చేసి అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పొద్దని చెప్పండి. వింధ్య, మౌనిక, మమ్మీ నన్ను ఆపొద్దు మౌనిక, మమ్మీ, ఆగు ప్లీజ్. మౌనిక. అరే చెప్పేది అర్థం చేసుకోవే మౌనిక. ఏంటిదంతా మౌనిక? బావ కోసం నేను రాసుకున్న లవ్ లెటర్లు, తన పెళ్లికి ముందు బావకి నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్లు, బావ ఫోటోలు, అన్ని అన్ని జ్ఞాపకాలు నా మనసులోనే కాదు, మన ఇంట్లో కూడా ఉండడానికి వీల్లేదమ్మా. పిచ్చి పట్టిందా నీకు? ఏది పడితే అది కాల్ చేయడానికి ఇది ఇల్లు అనుకున్నావా, వల్లకాడనుకున్నావా? ఇంట్లో ఇలా తగలబెట్టుకుంటారా? రే సన్నీ, చూస్తావేంట్రా? ఆర్పు. బావా ఆర్పద్దు, ఇవన్నీ కాలి బోర్దవ్వాలి. నా మనసులో ఉన్న జ్ఞాపకాలు కూడా ఇలాగే చెరిగిపోవాలి. అసలు రాజేష్ బాబా నాకు గుర్తుకు రాకూడదు. అలా గుర్తుకు రాకుండా ఉండాలి అంటే ఆయన జ్ఞాపకాలేవి నా దగ్గర ఉండకూడదు. ఇప్పటిదాకా నేను నష్టపోయింది చాలు మమ్మీ, చాలు. నువ్వెంత డిస్టర్బ్ అయ్యావో నాకు అర్థమవుతుంది. నీ గురించి నేను ఆలోచించకుండా ఉంటానా? 2 మ్యారేజ్ బ్యూరోస్కి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. రేపు 3-4 సంబంధాలు వస్తాయి. వాళ్లలో నీకు నచ్చిన సంబంధం చూసి వెంటనే పెళ్లి చేస్తానమ్మా. అప్పటి వరకు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. రాజేష్ అన్న మాటలకి నువ్వు గిల్టీగా ఫీల్ అయిపోయి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మమ్మీ, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే వరకు ఇలా డిస్టర్బ్ అవుతూనే ఉంటాను. రాజేష్ బావ నాకు క్యారెక్టర్ లేదు అన్నాడు కదా, నన్ను ఆడదానిలాగా చూడలేదు. నేను చెప్పుకోలేకపోతున్నాను కానీ నేను బ్రతికున్న శవంలాగా మిగిలిపోయాను. నాకు బావ మాటలు గుర్తొస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి ఏదో ఒక సంబంధం ఫైనల్ చేయమ్మా. నాకు పెళ్లి చేయమ్మా, పెళ్లి చెయ్యి. మౌనిక, ఏంట్రా సూసైడ్ అంటుంది? పిచ్చి పట్టిందా దానికి? పిన్ని, మౌనిక నీకంటే ఎక్కువ మొండిది. ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే వెనక్కి తిరిగి ఆలోచించదు. తన మాటలు, తన పద్ధతి చూస్తుంటే చాలా డిస్టర్బ్ అయినట్టుంది. వెంటనే పెళ్లి సంబంధం చూసి ఫైనల్ చేయి పిన్ని, లేదంటే మౌనిక అన్నంత పని చేస్తుంది. లేదు లేదు, నా ఒక్కగానొక్క కూతురు అది ప్రాణాలు తీసుకుంటానని చెప్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రేపే ఏదో ఒక సంబంధం ఫైనల్ చేస్తాను. నా కూతురి ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. చిన్ని, అది నిజంగా చచ్చిపోతానంటుంది. మీ పిన్ని
పెళ్లి సంబంధాలు చూస్తానంటుంది. దీంట్లో ఇంకా డ్రామా ఆడడానికి ఏముంది? మనమే పొరబడుతున్నామేమో. నాకు అదే అనిపిస్తుంది. మౌనిక మారకపోతే పెళ్లి సంబంధం ఎందుకు చూడమని చెప్తుంది? రేపటి వరకు వెయిట్ చేస్తే అన్నీ తెలుస్తాయి కదా. ప్లీజ్ వాణి, ఇంకొద్ది రోజులే కదా, నేను వచ్చేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. హలో, పిలుస్తుంది నిన్నే. మాట్లాడమని చెప్తున్నాను కదా. అమ్మా చాలా బాగుంది, ఇంకో 2 లెగ్ పీస్లు వేయమ్మా. సంధ్య, ఏంటండి మీరింకా నిద్రపోలేదా? ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వేంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం జరిగింది సంధ్య? అబ్బే ఏం లేదండి. అదేంటో చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఏం లేదండి. అనుకి ముక్కు మీద కోపం, తన మొండితనం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ముద్దు ముద్దుగా తెలిసి తెలియక అలా మాట్లాడుతూ ఉంటే ఎంతో ముద్దొస్తుంది. సంధ్య, నాకు అలాగే అనిపించింది. ఎందుకో ఏంటో తెలీదు, భూమిని చూసినా అనుని చూసినా చాలా దగ్గరగా అనిపిస్తున్నారు. అను మొండితనం, తన కోపం చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉంది. మా అమ్మ కూడా అంతే. నువ్వు గమనించావా? కోపం వచ్చినప్పుడు అలాగే మాట్లాడుతుంది. తన మాట తప్ప వేరే వాళ్ళ మాట విందు. అను కూడా అంతే కదా. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే అనుని చూసి మనమే సొంత తల్లిదండ్రులం, మా అమ్మ సొంత నాయనమ్మ అనుకుంటారు. నువ్వు వింధ్య స్నేహితులు, అంత మాత్రాన వింధ్య కూతురికి మన ఇంట్లో వాళ్ళ లక్షణాలు వచ్చాయేంటి? అప్పుడప్పుడు ఒక్కోసారి అను నీ కూతురు వింధ్య కూతురు అర్థం కావట్లేదు సంధ్య. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. సంధ్య, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు మాటి మాటికి అను వాణిగారిలా మొండిది అంటావు, కానీ అను మా అమ్మలాగా జగమొండి. ఈ పాపని మార్చడం మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదండి? డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటానన్న అను కింద కూర్చుంది కదా. అన్నం నేలకేసి కొట్టిన అను పెరుగన్నం తింది కదా. ఈరోజు అడిగి మరీ బిర్యానీ పెట్టించుకుని తింది. దాని ప్రవర్తన, మొండితనం పుట్టుకతో వచ్చిన లక్షణం కాదండి, చుట్టుపక్కల వాతావరణం బట్టి వచ్చింది. వింధ్యకి ఏది మంచో ఏది చెడో చెప్పడం రాలేదు. ఎక్కడ గట్టిగా చెప్పాలి, ఎక్కడ బుద్ధి చెప్పాలి అనేది తెలియలేదు. పిల్లల్ని అతిగారాభం చేసిన ప్రమాదమే కదండి. అలాగని అస్సలు పట్టించుకోకపోయినా ప్రమాదమే. చాలా బ్యాలెన్స్డ్గా పెంచాలి. ఆ విషయంలో వింధ్యకి అంతగా తెలియదులేండి. పాప మీద బెంగ పెట్టుకొని మీ ఫ్రెండ్ బాధపడుతూ కూర్చుంటుందేమో చూడు. ఎంతైనా తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఉంటుంది కదా. ఆ బాధ మనం అనుభవిస్తున్నాం కదా. వింధ్యని అప్పుడప్పుడు వచ్చి కూతుర్ని చూసుకొని వెళ్ళమని చెప్పు. అలాగేనండి. సరే, పడుకో, ఎక్కువగా ఆలోచించుకో, నిద్ర వస్తుంది. సంధ్య, ఏంటండి? అనుని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. మా అమ్మ చెప్పినట్టు పెద్దింటి అమ్మాయి కదా. సరేనండి. అవును, భూమి ఏది? అను భూమిని ఒకే మంచం మీద పడుకోబెట్టానండి. 2 నిద్రపోతున్నారు. సరే, ఏ సమస్య లేదు కదా.
ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. సరే పడుకో. అను, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నా బెడ్ పైన నేను ఒక్కదాన్నే పడుకోవాలి. పక్కన ఎవరైనా పడుకుంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. మీ సంధి ఏమో భూమిని నన్ను ఒకే మంచం మీద పడుకోమని చెప్పింది. భూమి చూడు ఎలా హ్యాపీగా నిద్రపోతుందో, నాకేమో నిద్ర పట్టట్లేదు. ఏ భూమి, లేవే, నువ్వు లేవే. ఏమైందమ్మగారు? ఎంత ధైర్యం ఉంటే అను పడుకున్న మంచం మీద పడుకుంటావే? దిగో. పెద్దింటి వాళ్ళ పక్కన నుంచోవడానికి నేనే 1కి 4 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది నువ్వు ధైర్యంగా అను పక్కన పడుకుంటావా? దిగో, దిగమని చెప్తున్నానా? దిగో, దిగవే. అను పాప పక్కన పడుకోవడమే కాకుండా తను కప్పుకునే బెడ్షీట్ కూడా కప్పుకుంటావా? చిచి, నీ స్థాయి ఎక్కడా? అను పాప స్థాయి ఎక్కడా? తప్పైపోయిందమ్మగారు, నేనేమి కావాలని పడుకోలేదు. సంధ్య అమ్మే ఇక్కడ పడుకోమని చెప్పింది. తను చెప్తే మాత్రం నువ్వు పడుకుంటావా? హాయిగా దొరసాన్లా నిద్రపోతున్నావా? ఉదయాన్నే త్వరగా లేచి అలవాటు ఉంది కదా అని, అందుకే తొందరగా పడుకున్నాను. నువ్వు పడుకున్నావు కానీ నీ పక్కన అను పడుకోవాలి కదా. నిన్ను ముట్టుకోలేక, నీతో కలిసి మంచం మీద నిద్రపోలేక అటు ఇటు దొర్లుతూ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? తప్పైపోయిందమ్మా, నేను కావాలని చేసింది కాదు. అప్పటికే నేను సంధ్యమ్మకి నీళ్ళపైన పడుకుంటానని చెప్పాను, కానీ అమ్మ బలవంతం చేసేసరికి నేను కాదనలేకపోయాను. సంధ్యది జాలిగుండే. మా సంధ్యకు ఉన్నంత జాలిగుండే మాకు లేదమ్మా. అర్థమైందా? ఈ అనులో నా సొంత మనవరాలు కనపడుతుంది. ఈ సంధ్య నా మనవరాల్ని తీసుకెళ్లి ఎక్కడ వదిలేసింది. అది దిక్కు మొక్కు లేకుండా ఎక్కడ బతుకుతుందోనని తలుచుకుంటేనే బాధతో నా గుండె పిండేస్తుంది. ఇదిగో ఈ చాప అక్కడ వేసుకుని పడుకో. పెద్దింటి అమ్మాయి పక్కన పడుకోవాలంటే పెట్టి పుట్టాలే. సారీ అమ్మగారు. చెప్పింది చాలు కానీ వెళ్ళక్కడ పడక. అమ్మాను, దాన్ని మంచం మీద నుంచి పంపించేశాను కదా, ఇప్పుడు హాయిగా పడుకో.
థ్యాంక్స్ నానమ్మ. నేను హ్యాపీగా నిద్రపోతాను. ఉమ్. ఏసీ లేకుండా ఎలా ఉంటున్నారు నానమ్మ? మాకు అలవాట్లేదమ్మా ఏసీ. మీ నానమ్మ నీ కోసం ఏసీ పంపిస్తానన్నారు. కానీ ఈ విషయం ఆ సంధ్యకి తెలిస్తే ఒప్పుకోదని నేనే వద్దని చెప్పాను. మేడం వచ్చారా? వాడెక్కడా? హలో మేడం, హలో మేడం. ఈ పాప చాలా ముఖ్యమైన అమ్మాయి. ఈ పాపకు మీరు నిజమైన తల్లిదండ్రులుగా నటించి సంధ్యకు అనుమానం రాకుండా నమ్మించి ఈ భూమిని తీసుకురావాలి. అర్థమైందా? ఆ